వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ అయినటువంటి గోరంట్ల మాధవ్. ఈ గోరంట్ల మాధవ్ అంటే ఎవరికి తెలియదండి. గంట మాధవ్ ఎవరైతే బట్టలు పదీసి ప్రపంచానికి తన నగ్న దేహాన్ని చూపించాడో ఆ వ్యక్తి వచ్చి అన్యాయంగా అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారంటున్నావు. అరే కడుపుకు అన్నం తింటున్నావా, కంపలెమ్మట గడ్డి తింటున్నావురా నువ్వు? ఆ రోజు కిరణ్ అనే వ్యక్తిని చంపడానికి వెళ్ళావు కదరా, మరి ఏదో పెద్ద పోటుగాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయటానిక? తప్పే, పోలీసులు అరెస్ట్ చేశారుగా. మరి ఆ రోజు అరెస్ట్ చేస్తే కనుక వాళ్ళ కస్టడీలో ఉన్న వ్యక్తినే ఆ రోజు చంపాలని చూసావుగా మరి నువ్వు. మరి ఈరోజు వీడిని అరెస్ట్ చేస్తే ఎందుకు ఏడుస్తున్నారా మరి మీరు అందరూ? ఈడేమన్నా పెద్ద శుద్ధపోస అనుకుంటున్నారా? తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల గురించి ఎంతో వల్గర్గా పోస్టులు పెట్టారు. అందులో స్వాతిరెడ్డి అనే లండన్లో ఉండే ఇదే మహిళ తెలుగుదేశానికి సపోర్టుగా ఉందని చెప్పి ఆమె గురించి చాలా దరిద్రంగా వీడు కామెంట్లు చేస్తుంటే ఆ మహిళ అన్నా ఇలా అంటున్నారు అని చెబితే కనుక మేము మాట్లాడటానికి వెళ్తే కనుక మమ్మల్ని అందరూ ఒక గ్రూప్లో యాడ్ చేసి గ్రూప్లో పచ్చి బూతులు తిట్టాడు ఈ సన్నాసి వెధవ. ఎవరు? ఈ మాలేపాటి భాస్కర్ రెడ్డి అనే వెధవ. అలాంటి వ్యక్తికి వీడు సపోర్ట్ ఇస్తున్నాడు. సపోర్ట్ ఇస్తా నిన్న ప్రెస్ మీట్ పెట్టాడండి పెద్ద పత్తిత్తులాగా. వాడు పెద్ద పత్తిత్తులాగా ప్రెస్ మీట్ పెట్టి గోరంట్ల మాధవ్ అనేవాడు వాడికి సపోర్ట్ ఇస్తున్నాడు. ఒక్కసారి వాడి మాటల్లో వింటూ అయితే కనుక విశ్లేషణ అయితే చేద్దాం మనం. చంద్రబాబు నాయుడు లండన్ కి, లోకేష్ బాబు బొంబాయికి, జోగి జైలుకు అన్న విధంగా ఉంది ఈ రాష్ట్రంలో. తప్పేముంది? లోకేష్ గారేమో ఇండియన్ క్రికెట్ టీంకి సపోర్టుగా, అంటే కనుక మహిళా క్రికెట్ టీంకే కొంచెం సపోర్ట్ తక్కువ కాబట్టి సపోర్టుగా ఒక రాష్ట్ర మంత్రి వెళ్ళాడు అంటే కనుక, ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిన మహిళా ప్లేయర్ ఆడుతుంది కాబట్టి, శ్రీచరణి అనే ఒక మహిళా ప్లేయర్ ఆడుతుంది కాబట్టి ఆమెకు సపోర్టుగా ఒక మంత్రి గారు వెళ్ళారు. దాంట్లో తప్పే ఉంది. చంద్రబాబు నాయుడు గారు లండన్కి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఏది అక్కడికి వెళ్ళి జల్సాలు చేయడానికి వెళ్ళలేదే, కంపెనీలు తీసుకురావడానికి వెళ్ళారు రా పోరంబోకు. అయ్యా చంద్రబాబు నాయుడు, నువ్వు ఈ రాష్ట్రంలో లేదా ఈ దేశంలో అమలవుతున్న రాజ్యాంగాన్ని స్పష్టంగా నువ్వు మొదట అర్థం చేసుకో. దీన్ని అర్థం చేసుకోవాలంటే దీనికంటే ముందు రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలి అంటున్నావు కదరా. నేను అడుగుతున్నా, అసలు రాజ్యాంగం నీకు తెలుసా? రాజ్యాంగం గురించి పోలీసుగా చేసావు కదా. వాక్ స్వాతంత్రం అనేది ఎంతవరకు కల్పించారు? ఎదుటివారి మనోభావాలు దెబ్బతినంతవరకే మనకు వాక్ స్వాతంత్రం ఉంది. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలాగా వ్యవహరిస్తే ఎవరికి వాక్ స్వాతంత్రం లేదు, ఏం లేదు. దాంట్లో డిఫెమెన్స్ సూట్లు ఉంటాయి, క్రిమినల్ సూట్లు ఉంటాయి. ఇన్ని ఉండే రాజ్యాంగంలో కూడా తెలుసుకొని తర్వాత మాట్లాడు. నీలాగా గంటలు చూపిస్తాను, నేను గంట ఒప్పుకుంటా తిరుగుతానంటే కుదరదరా పోరంబోకి ఎదవా. చంద్రబాబు నాయుడు గారికి చెప్పే అంతటాడివా? దయచేసి పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి మీరు ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ పెనమలూరులో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి తండ్రి చనిపోతే ఆ తండ్రి చనిపోయిన దినకర్మలను కానీ ఆయన పొడుచుకోవడం కానీ దాటిని అన్నట్టు కూడా పక్కన పెట్టి ఎంతో అప్రజాస్వామికంగా, ఎంతో అమానవీయంగా ప్రవర్తించిన ఘటనపై ప్రత్యక్షంగా అన్ని విషయాలు అమానవీయంగా అరెస్ట్ చేశారా అంటున్నావా నువ్వు? రే కడుపుకు అన్నం తింటున్నావా నువ్వు? శివపార్వతి పిడికేటి అలియాస్ లక్ష్మీ గణేష్ అనే మహిళని వాళ్ళ తండ్రి చనిపోయిన మరుసటి రోజే కార్యక్రమం, చిన్న కర్మగోడ కార్యక్రమం పూర్తిగాల ఒక పోస్టు షేర్ చేసిందని చెప్పి దొంగ కేసు పెట్టి ఆమెను అరెస్ట్ చేయడానికి తెల్లారుజామున 4ంటికే ఎందుకు వెళ్ళారా పోలీసులు అక్కడికి? ఆ రోజు పోలీసులను ఎలా వాడుకున్నారా మరి మీరు? నువ్వు పోలీసువేగా. ఆ రోజు మరి వెళ్ళి చెప్పాల్సింది, అయ్యా పోలీసులారా మీరు ఇలా ప్రవర్తించమాకండి రా నాయన, నేను కూడా ఇలాగ చేసినండే,
మీరు ఇలా చేయమాకండి. నేను మాజీ పోలీసుగా చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డికి సొమ్మేం పోయింది, ఎవడు సొమ్మేం పోయింది, రేపు ఉద్యోగాలు పోయేది మనయరా అని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పలేకపోయా నువ్వు? ఈ రోజు బయటకు వచ్చి శుద్ధపూస కబుర్లు చెబుతావు చెడగత్తరాదని. అరే నేను రా ప్రత్యక్ష సాక్షిని. వాడికి 100 సార్లు చెప్పుంటా. పవన్ కళ్యాణ్ గారి జోలికి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల జోలికి, ఎవరి జోలికి వెళ్ళమాకు రా. ఏదైనా ఉంటే కనుక వివరించు, విమర్శించు. వ్యక్తిగతంగా విమర్శించమాకండి, రాజకీయంగా ఏదైనా విమర్శించండి. పర్సనల్ గా ఫ్యామిలీల జోలికి వెళ్ళొద్దురా అని చెప్పాను నేను వాడికి. నన్ను కూడా తిట్టాడు ఆ పోరంపోకెదవా, నన్ను కూడా తిట్టాడు. మీ దగ్గరకు వచ్చేదానికి మీ వాడిని ఎవరినైనా అరెస్ట్ చేస్తే మాత్రం అయ్యో పాపమా. పక్కనాళ్ళని ఏదైనా సరే మీ ఇంట్లో మహిళలంటేనేమో అయ్యో పాపం, పక్కనాళ్ళ మహిళలంటే మాత్రం పోనీలే. ఇదేనంటారా మీదేమా? అంటే నాకు తెలియగలుగుతాండ్రా, ప్రపంచం మొత్తం మీద వైఎస్ భారతి గారు ఒక్కళ్ళే మహిళ ఉన్నారా? లేదంటే గనక వైఎస్ కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే మహిళలా ప్రపంచం మొత్తం మీద? నాకు సమాధానం చెప్పండి రా. ఎవడైనా సరే దీనికి సమాధానం చెప్పండి. ప్రపంచం మొత్తం మీద వైఎస్ కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే మహిళలు, మిగతా వాళ్ళు మహిళలు కాదు అని చెప్పి రాజ్యాంగంలో ఉందా మీకు? ఏం బతుకులు బతుకుతున్నారా మీరు అసలుకి? భువనేశ్వర్ గారి గురించి, బ్రాహ్మణి గారి గురించి, వసుంధరాదేవి గారి గురించి, ఆఖరికి ఎన్టీఆర్ గారి కూతురైనా సరే పురంధరేశ్వర గారి గురించి కూడా మాట్లాడాడు కదరా ఈ చెడగత్తరేదవా. ఎవరు వదిలిపెట్టారా? మీకు రాజకీయ విమర్శలు చేత కాదా మీ వైఎస్ఆర్సీపీ నాయకులకి? ఇప్పటికీ నా వాళ్ళ మొరుగుతూనే ఉన్నాయి పేటీఎం కుక్కలో. ఫ్యామిలీల గురించి ఎందుకురా? ఎవరికైనా సరే దమ్ము ధైర్యం ఉంటే వెనక సబ్జెక్ట్తో రండి చూసుకుందాం. ఏ ఒక్కడికి దమ్ము ఉండదు, ఫ్యామిలీల గురించి మాట్లాడతాడు. మా ఏరే చిన్న చిన్న పిల్లల ఫోటోలు మార్పింగ్లు చేసి పెడుతున్నారు కదరా పోరంపోక నా కొడకల్లారా. దానికే నేనేమో అతీతుండి కాదు, కానీ నేను వెనక్కి తగ్గను. ఏం పీగుతారు అంతకు మించి ఫోటోలు మార్పింగ్ చేసి పెట్టి? ఏం వైఎస్ భారతి గారు అంటే మాత్రం మీకు పొడుచుకొచ్చింది, మా కుటుంబంలో ఉన్న మహిళలు కాదు. మీ ఇళ్లలో అమ్మ అక్క చెల్లి ఎవరు లేరంటారా అసలుగే? లేదంటే మీరు పెట్టే పోస్టులు ఏదైనా సరే మీ ఇంట్లో ఫ్యామిలీతో కలిసి కూర్చొని మీరు పెట్టిన పోస్టులు ఒక్కసారి చూపించరా, మేము చూపిస్తాం దమ్ముగా. మేము చూపిస్తాం రా, దమ్ముగా చూపిస్తాం. మేము పెట్టిన పోస్టులు మా ఫ్యామిలీతో సహా కూర్చొని చూపిస్తాం. నేను మాట్లాడిన వీడియో ప్రతి ఒక్క వీడియో నా ఫ్యామిలీ కూడా చూసిద్ది. ఏం మేము మాట్లాడలేక మాకు నోరు రాదా? అమ్మ అలి బూతులు తిడటం, మహిళల ఫోటోలు మార్పింగ్ చేసి పెట్టడం, పక్కన వాళ్ళకి రంకంట కట్టడం, ఇదేనంటారా మీ బ్రతుకు? ఇలా చేస్తే కనుక అరెస్ట్ చేస్తే తప్ప. మరి వైఎస్ భారతి గారిని అరెస్ట్ చేసిన వైఎస్ భారతి గారిని అన్నప్పుడు కిరణ్ మాత్రం చంపేయాలి అని చెప్పి ప్రతి ఒక్క వైసీపీ పేటీఎం కార్యకర్త ఆ రోజు మురిగారు కదరా. హైదరాబాద్ లో ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తాం, గుంటూరులో ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తాం, ఎక్కడ కనబడితే అక్కడ తలకాయలు తీస్తామన్నారు కదా. ఈ రోజు మాలిపాటి భాస్కర్ రెడ్డి తలకాయ ఎందుకు తీయలేకపోతున్నారు మీరు? నేను చూపించా, విత్ ప్రూఫ్స్ తో చూపించా. జగన్మోహన్ రెడ్డి వాడి ఫోన్ చూసి సంతోషిస్తున్నాడంటే కనుక, మాలేపాటి భాస్కర్ రెడ్డి ఫోన్ చూసి సంతోషిస్తున్నాడంటే కనుక వీడి వెనకమాల జగన్మోహన్ రెడ్డి లేడు అని చెప్పి ఎలా అనుకోవాలి? నేను వాడి బాధితుడినే, నేను చెబుతున్నాను, క్లియర్గా చెబుతున్నాను. నేను కూడా వాడి బాధితుడినే. వాడు ఫోన్ చేసి ఒక గ్రూప్లో ఫోన్ చేసి నన్ను, స్వాతిరెడ్డి గారిని, ఇంకో వాడు కలిసి ముగ్గురు కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేసి మా ముగ్గురిని కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో గ్రూప్ కాల్ చేసి భయంకరంగా బూతులు తిట్టాడరా. ఆ రోజే చెప్పాను నేను వాడికి, టైం అంతా ఒకేలాగా ఉండదు, నువ్వెక్కడో లండన్లో ఉండను అనుకుంటున్నావు, ఇండియాకు వచ్చిన రోజు నువ్వు చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తావు రా, ఖబర్దార్ జాగ్రత్త అన్న. మీ ఇంట్లో మహిళలంటేనేమో తీసుకోలేరు, పక్కనింట్లో వాళ్ళ మహిళలకు మాత్రం రంకులంట కడతాం మేము. ఇదేం బతుకుతున్నారా పేటీఎం నా కొడకల్లారా? ఎప్పటికైనా బుద్ధి మార్చుకోండి. ప్రపంచంలో ఉన్నది వైఎస్ కుటుంబంలో ఉన్న మహిళలు మాత్రమే కాదు, ప్రపంచంలో సగం మంది మహిళలు ఉన్నారు. అందులో వైఎస్ కుటుంబం ఉంది, నారా కుటుంబం ఉంది, నందమూరి కుటుంబం ఉంది, కొనిదెల కుటుంబం ఉంది, అన్ని కుటుంబాలు ఉన్నాయి. నీ కుటుంబం ఉంది, నా కుటుంబం ఉంది.
వైఎస్ భారతి ఒక్కటే మహిళ కాదు, ఇంతమంది మహిళలు ఉన్నారు. చెత్త నా కొడకల్లారా, చెబుతున్నా, గోరంట్ల మాధవ్ చాలా క్లియర్ గా చెబుతున్నా, నువ్వు ఏదైతే గనక కిరణ్ మీద చేయేసావో ఆ రోజే అనుకున్నాం మేము తప్పు చేశావని. దొరికావు, ఈ రోజు క్లియర్ గా చెబుతున్నావు. నిన్ను మాత్రం ఇంకొకసారి గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కానొచ్చి ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఎవడైనా సరే ప్రశ్నించే వాడి మీద చెయ్యేసావంటే గనక ఆ రోజే గనక నిన్ను గుంటూరులో గుడ్డలోడ తీసి నగ్నంగా తిప్పుతాం చెబుతున్నా. ఎవడు భయపడేవాడే లేడు. వెళ్ళి కేసు పెడతావా? పద. ఆ రోజు కిరణ్ మీద నువ్వు దాడి చేసిన దానికి ఇప్పటివరకు నేను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు మేము తెలుసుకుంటాం అక్కడే. వైఎస్ భారతిని అంటే ఒక మాటను, నారా భువనేశ్వర్ గారిని, నందమూరి కుటుంబాన్ని అంటే మాత్రం ఒక లెక్క. మీకు సిగ్గుచరం ఉండాలరా. రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఉన్న మహిళల్లో నీ కుటుంబం ఉంది, నా కుటుంబం ఉంది, వైఎస్ కుటుంబం ఉంది, నారా నందమూరి కుటుంబం, కాలనీ కొడిదల కుటుంబం, ఇన్ని కుటుంబాలు ఉన్నాయిరా. మీ ఇంట్లోకి వస్తే ఒక లెక్క, మా ఇంట్లోకి వస్తే ఒక లెక్క కాదు, అందరితో ఒకే లెక్క. మహిళల జోలికి రామాకండి. ఎవరైనా సరే, అది వైసీపీ అయినా సరే, టీడీపీ అయినా సరే, జనసేన అయినా సరే, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఎవరైనా సరే, బీజేపీతో సహా ఎవరైనా సరే మహిళల జోలికి వెళ్ళవద్దు. దయచేసి చెబుతున్నాము, గుర్తుపెట్టుకోండి. ఇంకొకసారి గనక నారా వారి కుటుంబం గురించి ఎవడైనా మార్పింగ్ చేసి ఫోటో పెట్టాడంటే గనక వాడికి అదే ఆఖరి రోజు అవుతుంది. కాబట్టి జాగ్రత్త.